శ్రీవాణి ట్రస్ట్ పేరుతోటి దళిత వాడలకి దూరమైనటువంటి హిందుత్వాన్ని మళ్లీ దళిత వాడల్లోకి తీసుకురావాలనేటటువంటి ఒక బృహత్కరమైనటువంటి ఆలోచనతో శిథిలావస్థ స్థితికి చేరినటువంటి దేవాలయాలని ఆధునీకరించి మళ్లీ భక్తుల యొక్క రద్దీని పెంచే దానిలో భాగంగా దైవాంతిక జీవితంలో ఎదగడానికి వృద్ధులకి లేదా ఏమన్నా కార్యక్రమాలు చేసుకోవాలంటే వాటికి మండపాలు నిర్మించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని పెట్టి శ్రీవాణి ట్రస్ట్ పేరుతోటి ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో, ఎవరైతే ఖచ్చితంగా వెళ్ళి మేము సందర్శించాలి, మేము శ్రీవారికి చందా రూపంలో పెద్ద ఎత్తున మేము సమర్పించాలి అని అనుకుంటారో, ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వారికి 10,000 రూపాయలు టికెట్ ఇచ్చి పారదర్శకంగా వారు చెల్లించినటువంటి ఆ డబ్బుతోటి దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించటం, దేవాలయాలు లేని చోట ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలున్న దగ్గర నిర్మాణాలు చేపట్టడానికి, హిందుత్వాన్ని పెంచే విధంగా, పెంపొందించే విధంగా, గౌరవించే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడానికి ఆ డబ్బుని సపరేట్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాని నుంచి ఖర్చు చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంధ్ర రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలలో కూడా హిందూ దేవాలయాల్ని నిర్మిస్తున్నటువంటి ఒక ట్రస్ట్ని ఒక తప్పుడు ప్రచారం పేరుతోటి విపరీత ప్రచారంలోకి తీసుకొచ్చారు. దానిలో ఏదో తప్పులు జరిగిపోతున్నాయి, అది అసలు అక్రమము అంటూ విపరీతంగా మాట్లాడారు. ఇవాళ ఏం చేశారు? ఇవాళ బిఆర్ నాయుడు గారు శ్రీవాణి ట్రస్ట్ అనేటటువంటి పేరు మాత్రమే మారుస్తూ శ్రీవాణి ట్రస్ట్ ను కొనసాగిస్తూ ఆ ట్రస్ట్ కి సపరేట్ గా ఉన్నటువంటి అకౌంట్ ని మెయిన్ అకౌంట్ లో కలుపుతారంట. అంటే అక్రమార్కులకి అడ్డాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చాలని మీరు అనుకుంటున్నారా? టికెట్ దక్కనటువంటి వాళ్ళు, అఫోర్డ్ చేయగలిగినటువంటి వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి శ్రీవాణి ట్రస్ట్ ని రద్దు చేయడము అంటే అక్రమార్కుల్ని ప్రోత్సహించడం కాదా అని నేను అడుగుతున్నా. ఏ విధంగా మీరు ఆ ట్రస్ట్ కి సంబంధించినటువంటి డబ్బుని మళ్ళీ మీరు మెయిన్ అకౌంట్ లోకి తీసుకుంటారు? దీని వలన ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది అంటే మళ్ళీ దళితుల్ని, బీసీల్ని, ఎస్టీల్ని మళ్ళీ మందిరాలకు దూరం చేస్తున్నారా?